2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేసి చూపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, అలాగే ప్రజలు విజ్ఞతతో 2024లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కరప మండలం కరప వలసపాకల వేములవాడ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా మండల కేంద్రం కరప సీతంపోట్ల వద్ద నూతనంగా నిర్మిస్తున్న నాయి బ్రాహ్మణుల సేవా సంఘం కమ్యూనిటీ హాల్కు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయి బ్రాహ్మణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి జాయిన్ అయ్యారు. అలాగే మండల కేంద్రం కరప గ్రామంలో 1,50,00,000తో నూతనంగా నిర్మించి త్వరలో ప్రారంభం కాబోతున్న బీసీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం వలసపాకల గ్రామంలో 55 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి ప్రారంభోత్సవం చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అదేవిధంగా వేములవాడ గ్రామంలో 77 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే కన్నబాబుకు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ సర్పంచ్ కిమిడి మంగ భీమశంకరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ గ్రామానికి చెందిన పాలిక రామకృష్ణ, దోళ్ల సీను ఆధ్వర్యంలో 100 మందికి పైగా జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే కన్నబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేములవాడ ప్రజలందరూ మేము ఎమ్మెల్యే కన్నబాబు వెంట సిద్ధం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ వేములవాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి సత్యబాబు, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింత ఈశ్వరరావు, వాసంశెట్టి రామారావు, తాతాజీ, వీరబాబు, పెద్ద కామేష్, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అవగాహన రైతాంగం సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ రాజకీయం అని అంటే అప్పనపల్లి ఉమామహేశ్వర గారి గురించి కూడా చెప్తారు. అలా ఎంతోమంది ఉద్దండలు ఇచ్చిన గ్రామం ఇది. అలాంటి వేములవాడలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, ఇక్కడున్న నాయకుల్ని గుండెల్లో పెట్టుకున్నాం. మాకు మంచి చేశాడు జగన్ గారు, మంచి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అని మీరు చెప్తుంటే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ గ్రామం మాత్రమే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి కుటుంబానికి, ప్రతి పేద కుటుంబానికి ఇవాళ మేలు జరిగిందనే విషయాన్ని గమనించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట 2019కు ముందు చాలా హామీలు ఇస్తే, ఇవన్నీ రాజకీయ నాయకులు అనేవాడు ఎవడన్నా ఇస్తూనే ఉంటాడు. చంద్రబాబు కూడా చాలా హామీలు ఇచ్చాడు, నెరవేర్తాయా ఏంటిది? కాకపోతే చంద్రబాబు అనేవాడు ఒక మోసకారిగా కనబడుతున్నాడు అంటూ ఆ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. కానీ నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని, మాట ఇస్తే నిలబెట్టుకుంటాను, మాట మీద నిలబడతాను, నేను విన్నాను, నేను ఉన్నాను, మీ కష్టాలు తీరుస్తానని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని, ప్రతి హామీని నెరవేర్చి 99.5% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి.